జూలై 16. పరిశుద్ధత క్షీణదశలో ఉన్నది. ఒక తరము క్రితం ఉన్న ఆత్మీయతతో పోల్చుకుంటే మన మధ్యలో పరిశుద్ధత యొక్క శక్తి ఎంతో క్షీణించిపోయింది. యోషీయా రాజుగా అధికారంలోకి వచ్చినప్పుడు యూదా రాజ్యం అంతర్గతంగా ముక్కలవుతూ పతనమవడాన్ని గమనించాడు. అయినప్పటికీ అతని హృదయం దేవుని వైపు తిరిగి ఆయన సముఖంలో నడవడానికి సిద్ధపడింది గనుక దేవుని తీర్పు అనే చెరసాల ద్వారం వద్ద నిలబడి ఉన్న ప్రజల కొరకు యోషీయా చేసిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించాడు. ఆ ప్రజల భద్రత కేవలం ఆ రాజు జీవిత కాలంతోనే ముడిపడి ఉంది. ఎందుకంటే యోషీయా మరణించిన వెంటనే ఆ దేశం మళ్ళీ ఆత్మీయ నాశనంలోకి దొర్లిపోయింది. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 25 నుండి 37 వచనములు. జర్మనీ మీదికి రాబోతున్న దేవుని తీర్పు అనే దట్టమైన నల్లటి మేఘాలను మార్టిన్ లూథర్ ముందుగానే చూచినప్పుడు ఆ తీర్పు తన జీవిత కాలంలో పడకుండా నిలువరించడానికి తన శాయశక్తుల ప్రయాసపడతానని, తన కాలంలో అది సంభవించదని నమ్ముతున్నానని అతడు తన స్నేహితులతో చెప్పాడు. కానీ చివరగా అతడు, నేను వెళ్ళిపోయిన తర్వాత నా వెనుక వచ్చేవారు దాని భారాన్ని చూసుకోవాలి అని అభిప్రాయపడ్డాడు. ఒక తరము క్రితం ఉన్న ఆత్మీయతతో పోల్చుకుంటే మన మధ్యలో పరిశుద్ధత యొక్క శక్తి ఎంతో క్షీణించిపోయింది. క్రీస్తునందు విశ్వాసులమని చెప్పుకునే వారి మధ్యలో నేడు క్రైస్తవ్యం అపవిత్రంగా, కల్తీతో మసకబారినట్లుగా మరియు అపరిశుద్ధంగా కొనసాగుతోంది. దేవుడు ఇలాంటి స్థితిని చాలా కాలం పాటు సహించడని మనము ఎరుగుదాం. నైలు నది నీటి మట్టం పడిపోవడాన్ని బట్టి ఐగుప్తు దేశం తమకు కరువు రాబోతుందని ఎలా గ్రహిస్తుందో, అలాగే మన మధ్య భక్తి యొక్క శక్తి పతనం కావడాన్ని బట్టి దేవుని తీర్పు మనపై ఆవరించి ఉందని మనం స్పష్టంగా చూడవచ్చు. అనేక మంది ప్రజలు తాము కోల్పోయిన లౌకిక విషయాలను బట్టి పిల్లపెంచడం మనం వింటుంటాము. కొందరు యుద్ధంలో చనిపోయిన తమ స్నేహితుల ప్రాణాల కొరకు, మరికొందరు తమ ఐశ్వర్యం, ఆస్తిపాస్తుల నష్టాన్ని బట్టి దుఃఖిస్తున్నారు. కానీ విలాపకారులందరిలోనూ మొదటి స్థానాన్ని ప్రకటించుకోవలసిన సమూహం ఎవరంటే తమ మొదటి ప్రేమను కోల్పోయిన సంఘ విశ్వాసులే. క్రీస్తు ఎడల, ఆయన సత్యము, ఆరాధన, తోటి సేవకుల ఎడల తమకున్న ఆత్మీయ ఆసక్తిని మరియు దేవుని ఎదుట, మనుషుల ఎదుట తమకున్న పరిశుద్ధమైన నడకను వారు పూర్తిగా పోగొట్టుకున్నారు. అందువల్ల వారిలో సంపూర్ణమైన ఆత్మీయ క్షీణత ఆవరించింది. మనం లెక్కలేనన్ని ప్రమాదాల నుండి, మరణాల నుండి దేవుని చేత విమోచింపబడిన ప్రజలంగా ఉన్నాము. ఉరితాడు నుండి త్రుటిలో తప్పించబడిన దొంగ ఆ తాడు మెడ నుండి విప్పబడిన వెంటనే మళ్ళీ దొంగతనాన్ని, మోసాన్ని మొదలు పెడితే అది ఎంతటి నీచమైన పనో కదా. తన కండ్ల ముందే యావత్తు భూమి జలప్రళయంలో మునిగిపోవడాన్ని చూసిన నోవహు తీరం మీద సురక్షితంగా దిగిన వెంటనే ద్రాక్షారసం త్రాగి మైమరచిపోవడం అతని పాపాన్ని మరింత తీవ్రమైనదిగా మార్చింది. ఒక భక్తిపరమైన సంతానంతో ఈ లోకాన్ని మళ్ళీ నూతనంగా స్థాపించడానికి దేవుడు భూమిపై మిగిల్చిన ఏకైక నీతిమంతుడు ఆ సమయంలో ఇలా ప్రవర్తించాడు.